వీడియో ఒకసారి చూడండి. మనం చాలాసార్లు ట్రైన్ జర్నీ చేసుంటాం, కానీ ఆ ట్రైన్ జర్నీలో కింద రైలు పట్టాలు ఎందుకు అంత చక్కగా ఉంటాయి, అవి కొంచెం కూడా పక్కకు పోకుండా సమాన దూరం ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా ఫిట్ చేస్తారు, ఇప్పుడు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి కనపడుతున్నాయి కదా, మనం రైలు పట్టాలు అంటాం, కానీ రైల్వే పరిభాషలో వీటిని రైల్స్ అంటారు. ఇవి ఎందుకు ఇలా ఉంటున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది రైలు పట్టా కదా, సో రైల్స్ అంటారు. ఇవి అటు ఇటు కదలకుండా, ఇక్కడ ఇది లైనర్ ఉంటుందండి, ఇది కొంచెం రైల్ని అటు ఇటు కదలకుండా చేస్తుంది. ఇక్కడ లోపల కూడా ఉంటుంది, ఇదిగో లైనర్, ఇది లైనర్ అనమాట. సో ఇది రైలు పట్టాని అటు ఇటు కదలకుండా చేస్తుంది. తర్వాత కింద స్లీపర్ ఉంటుంది, ఇదిగోండి స్లీపర్, ఇది స్లీపర్ అనమాట. పిఎస్సి స్లీపర్ అంటారు వీటిని. ఇంతకుముందు చెక్కతో ఉండేవి వుడెన్ స్లీపర్స్, ఇప్పుడు అప్డేటెడ్గా కాంక్రీట్ స్లీపర్స్ వచ్చాయి. తర్వాత ఇది కింద పడిపోకుండా, ఈ లైనర్ పైకి లేకుండా ఈఆర్సి అంటారు వీటిని, ఎలాస్టిక్ రైల్ క్లిప్. ఇది వచ్చేసి గట్టిగా పట్టుకుంటుందండి, ఇది కింద పడదు, ఈ లైనర్ పైకి లేవదు అనమాట. సో ఇది ఇంత ఫిట్గా ఉంటుంది కాబట్టి రైలు పట్టాలు అటు ఇటు జరగకుండా ఉంటాయి. ఇదిగో ఇది చూడండి, దీన్ని కంకర అంటాం కదా, రైల్వే పరిభాషలో బెలాస్ట్ అంటారు. ఈ బెలాస్ట్ వేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మనం వర్షపు సీజన్లో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కదా, ఆ వర్షపు పడిన ప్రతి చినుకు కూడా సైడ్కి వెళ్ళిపోవడానికి, అంటే దీంట్లో పడిన ప్రతి చినుకు ఎటో గటు ఒకవైపుకు వెళ్ళిపోవడానికి ఈ బెలాస్ట్ వేశారు. అదే కాంక్రీట్గా వేసుంటే ఆ చినుకులు ఎక్కడికి పోకుండా వర్షం నీళ్ళు దీంట్లో ఉండే ప్రమాదం ఉంటుంది, అందుకని బెలాస్ట్ వేశారు. ఇంకోటి కూడా ఉంది, చిన్న చిన్న రిపేర్లు వస్తే ట్రాక్ మనం కాంక్రీట్ వేసేస్తే రిపేర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు బెలాస్ట్ వేస్తే మాత్రం చిన్న చిన్న రిపేర్లు కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది, చాలా ఉపయోగాలు ఉంటాయి. అందువల్లే కంకర వేస్తారు, చాలామందికి తెలియదు ఈ విషయం. తర్వాత అలానే ఇటు చూడండి, ఈ పక్కన కొంచెం ఒక 5 మీటర్ల డిస్టెన్స్లో ఒక మట్టితో వేసింది ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడి నుంచి చూడండి, బెలాస్ట్ చివరి నుంచి ఇక్కడ ఒక 5 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ట్రైన్ వచ్చినప్పుడు ఆ వర్కర్స్ పక్కన సైడ్ నిలబెట్టడానికి ఉంటుంది ఇదంతా.